నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శిల్పా చక్రపాణి రెడ్డిపై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్ నిందితులను శిల్పా చక్రపాణి రెడ్డి కాపాడుతున్నారు భూమా అఖిల ప్రియ గణతంత్ర దినోత్సవ వేడుకల కొరకు నిర్వహించిన పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి నంద్యాల 6వ వార్డులో అభివృద్ధికి శ్రీకారం తాగునీటి సమస్య పరిష్కారం కోసం 20 లక్షలతో తాగునీటి పైప్ లైన్ కోసం భూమి పూజ చేసిన కౌన్సిలర్ పురందర్ మున్సిపల్ మాబునిసా నంద్యాల పట్టణంలోని 39వ వార్డులలో 20 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ నంద్యాల అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో పుష్యమాస పౌర్ణమి హోమాలు ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండి జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూల్ గడప గడపకు కార్యక్రమంని అనుచరులు ఒంటరి మహిళలపైన అఘాయిత్యాలు చేయడం కోసమేనా తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి అంటూ భూమా అఖిల ప్రియ ఘాటు వ్యాఖ్యలు చేశారు లింగాపురం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించినప్పుడు భర్త చనిపోయిన ముస్లిం మహిళ ముంతాజ్ బేగం పైన నీ కార్యకర్తలు బాబు డ్రైవర్ శ్రీను సీతాలు అత్యాచారం జరిపింది వాస్తవం కదా బయటకు చెప్పితే చంపేస్తామని బెదిరించింది నిజం కాదా అని భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని ప్రశ్నించారు 2 రోజుల కిందట శిల్పా చక్రపాణి రెడ్డి భూమా అఖిల ప్రియపై చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందిస్తూ గురువారం నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిల ప్రియ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పైన ఫైర్ అయ్యారు అమ్మాయిలపైన అత్యాచారం చేసిన వారిని నీవు కాపాడుతున్నావు మీవి ఏమి బ్రతుకులు థూ అంటూ శిల్పా కుటుంబాన్ని ధరించుకున్నారు మీ డ్రైవర్ నీ అనుచరులు మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటే గూబ పగలగొట్టాల్సింది పోయి నేరం చేసిన వారిని వెనకేసుకొస్తావా ఇలాంటి అరాచకాలపైన స్పందించవా అంటూ ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు గడప గడపకు ఎందుకు తిరుగుతున్నారు ఇలాంటి దుర్మార్గాలు చేయడానికేనా అంటూ భూమా అఖిల ప్రియ నిలదీశారు బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై బలవంతంగా అత్యాచారం చేశారని కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకోలేదంటే ఎవరిని కాపాడడానికి పోలీసులు ఉన్నారని ఆమె ప్రశ్నించారు శిల్పా చక్రపాణి రెడ్డి వెంచర్లో జరిగిన ఓ దళిత మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన పైన మాజీ మంత్రి అఖిల ప్రియ విరుచుకుపడ్డారు తమ్ముడు చక్రపాణి రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది కానీ 8 సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్న మనిషి కూతురు చనిపోతే చూడటానికి వెళ్లడానికి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే టైం లేదా ఎందుకు రాలేదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు దిశ చట్టము ఈరోజు దానికి దిశ లేదు ఏమీ లేదు ఆ దిశా చట్టం ద్వారా ఎవరికైనా మేలు చేయగలిగినారా ఒక మహిళలకి మీరు న్యాయం చేయలేని వాళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారు ఏమి ప్రభుత్వము ఏం డిపార్ట్మెంటు ఏం చేస్తున్నారో అని అర్థం కావట్లా ఒక నంద్యాల ప్రాంతం ఈ నంద్యాల జిల్లాలోనే ఇంత పెద్ద స్థాయిలో కాల్ మనీ కేసులు వస్తున్నాయి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు ఏంటిది నంద్యాల ప్రాంతంలో మన జిల్లాలో ఇంత ఘోరంగా ఉంటుంది నేను ఎప్పుడు ఆడపిల్లల విషయంలో ఇంట్లో చేస్తారని ఎవడు కూడా ఊహించలే ఈరోజు ఈ అమ్మాయి నాకు ఇదయింది ఇంకా చాలా మంది ఉన్నారు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నేను ప్రెస్ మీట్ దగ్గర కూర్చోబెట్టట్లా ఆధారాలు సేకరిస్తున్నాను వాస్తవాలు కనుక్కుంటున్నాను 1కి 100 సార్లు ఎంక్వైరీ చేస్తున్నాం ఆ తర్వాత నేను మాట్లాడుతున్నాము దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే మీకు ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే దయచేసి మీరు కేసులు పెట్టండి జైలుకి పంపించండి కానీ ఈ విధంగా ఆడపిల్లల్ని దయచేసి మానభంగాలు చేసి రోడ్డు మీద చంపేస్తున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయి సంతోషపడాలా నన్ను మానభంగం చేసి చంపలేదని చెప్పి బాధపడాలా ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది
నన్ను చంపలేదని సంతోషపడాలా? ఈ విధంగా తయారైందని బాధపడాలా? ఏంది ఆడపిల్లల బతుకులు ఈ రాష్ట్రంలో? ఆడపిల్లలు ఉండాలా, ఉరేసుకొని చావాలా, లేదా అది కూడా మీరే చేస్తారా? ఇంత దారుణంగా పెట్టుకుని సిచ్యువేషన్ ఏ ముఖం పెట్టుకుని ప్రెస్ వాళ్ళ ముందుకు వస్తున్నారు? ఏ ధైర్యంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు, గన్మెన్లు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళకి గన్మెన్లు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఇలాంటి వాళ్ళకి, మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది ఇలాంటి వాళ్ళకి, ఎస్సీలకి. మాకు అవసరం లేదు. దయచేసి ఎస్పీ గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ప్రతిసారి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ బాటిల్స్ పట్టుకున్నాం, ఇవి పట్టుకున్నాం, అవి పెట్టుకున్నాం, ఆ మెడల్స్, ఈ మెడల్స్, క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఫర్ గాడ్ సేక్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆడుదాం ఆంధ్ర కాదు, మీరు ఆడపిల్లలతో ఆడుకుంటున్నారు. మీరు క్రికెట్ ఆడే టైము ఈ కేసుల మీద మీరు కేటాయించింటే శిక్ష పడేది. ఇవి కూడా వాస్తవాలు కదా? ఎంతమంది ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోతారు, ఎంతమంది ఇంకా ఉరేసుకొని చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ నంద్యాల జిల్లాలో ఎటువంటి అరాచకాలు జరిగినా, ఎటువంటి అన్యాయాలు జరిగినా ప్రశ్నించడానికి ఎటువంటి పోస్ట్ అవసరం లేదు, ఏ వకాలత్ అవసరం లేదు. సీజనల్ పొలిటీషియన్సా మేము? సీజనల్ పొలిటీషియన్సా మేము? ఎవడు సీజనలో ఎవడు సీరియస్ పొలిటీషియనో ప్రజలకి తెలుసు. మీరు ప్రెస్ మీట్లు ఈసారి పెట్టి ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది, ఎవడిచ్చారు సర్టిఫికేట్ చూపెట్టమను, రేపు పొద్దున వాళ్ళే సస్పెండ్ అవుతారు. ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల మీదకి వస్తున్నారు, ఒక్కడు పట్టించుకున్నాడు లేడు. అసలు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారు ఇంతమంది మహిళలకి మీరు ధైర్యం చెప్పలేకపోతున్నారు. ఇన్ని కేసులా? ఆ నంద్యాలలో జరిగినంత క్రైమ్ ఎక్కడైనా జరుగుతుందా? ఎంత క్రైమ్! మీ పోలీస్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేస్తారు, మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆత్మకూరులో మీడియా మిత్రులను కొట్టలేదా వైసీపీ నాయకులు? ధర్నా చేయలేదా వైసీపీ నాయకులు? పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టమంటే ఎన్ని రోజుల తర్వాత కేసు పెట్టానండి. మీడియా మిత్రుల మీద కేసులు పెట్టలేదా? ఏమి అరాచకాలు, ఏమిది అరాచకాలు? డెఫినెట్ గా రేపు పొద్దున దీని అన్నిటికీ సమాధానం మీరు చెప్పకపోయినా మీరు చెప్పిస్తాం మేము. సో మీ పర్మిషన్ ఎవరు అడగట్లా, తమ్ముడు చక్రపాణి, నీ పర్మిషన్ ఎవడు అడగట్లా. రేపు పొద్దున నీకు ఉంటుందా చూసుకో ఫస్ట్ నువ్వు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకల కొరకు పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కవాతు రిహార్సల్స్ నందు ఆర్ఐ సుధాకర్ గారు పెరేడ్ కమాండర్ వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. పెరేడ్ కమాండర్ జిల్లా ఎస్పీ గౌరవ వందనం సమర్పించి కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా ఎస్పీ పరేడ్ కవాతు పరిశీలన వాహనంలో పర్యటించి కవాతులో ఉన్న బలగాలను పరిశీలించి తిరిగి వెదికి వద్దకు చేరుకొనగా అనంతరం అతిథి ప్రసంగం ముగిసిన అనంతరం ద్వితీయ పరేడ్ కమాండర్ పరేడ్ మార్చింగ్ నిర్వహించారు. ఆద్యంతం సాగిన ఈ కవాతు రిహార్సల్స్ లో పోలీసులు అధికారులు, ఏఆర్ పోలీసులు, సివిల్ పోలీసులు, హోంగార్డ్ సిబ్బంది, ఎన్సీసీ స్కౌట్ విద్యార్థులు, పోలీసు బ్యాండ్ వారి ప్రదర్శన కనుల పండుగగా ఉందని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించు కవాతు ఇంకా అద్భుతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేశారు.
నంద్యాల అభివృద్ధిలో భాగంగా 6వ వార్డ్ జగజీ నగర్ లో అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. 20 లక్షలతో తాగునీటి పైప్లైన్ కొరకు భూమి పూజ చేసిన వార్డు కౌన్సిలర్ పురందర్, మున్సిపల్ చైర్పర్సన్ మా భూమి సభు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులలో సమస్యలను వార్డు కౌన్సిలర్ పురందర్, చైర్పర్సన్ పరిశీలించారు. వెంటనే ఈ సమస్యలకు కూడా పరిష్కారం చేస్తామని, అయితే జగజీ నగర్ లో చాలా ప్రాంతాల నుంచి అక్కడ స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రజలతో వారు కూడా నాకు ఒకటే అంటూ వారికి తాగునీటి సమస్య ఉండడంతో ఆ సమస్యను కౌన్సిల్లో తెలపడంతో చైర్పర్సన్ ఆమోదించడం జరిగిందని, అదేవిధంగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు వార్డులో జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మా భూమి సాకు కౌన్సిలర్ కు ఘన స్వాగతం పలికారు. 20 లక్షలతో తాగునీటి పైప్ లైన్ కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పురందర్ మాట్లాడుతూ మా వార్డులో చాలా మంది స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని, కొత్తగా ఇల్లు నిర్మించడం జరుగుతుందని, అలాగే వార్డులో తాగునీటి సమస్య వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి కౌన్సిల్ తెలపడంతో ఎమ్మెల్యే చైర్పర్సన్ స్పందించి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారని, ఈ రోజు అభివృద్ధికి స్వీకరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మా బునిసా మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలో అన్ని వార్డులు అభివృద్ధికి స్వీకారం చుట్టారని జరిగిందని, ఏ వాటిలో కూడా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడకూడదని పనులు ప్రారంభించడం జరుగుతుందని, అదేవిధంగా 6వ వార్డు తాగునీటి సమస్యపై కౌన్సిల్ సమస్యకు తెలపడంతో 20 లక్షల రూపాయలు తాగునీటి పైప్ లైన్ కొరకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంకా మంచిటి పైప్ లైన్ లేని ఏరియాలను దృష్టిలో పెట్టుకొని చైర్పర్సన్ గారి సహకారంతో వెంటనే దాన్ని కౌన్సిల్లో పెట్టిన వెంటనే దాన్ని ఆమోదం తెలపడం జరిగింది. ఈరోజు దాదాపుగా 1500 మీటర్లు మంచినీటి పైప్ లైన్ కోసము ఈరోజు దాదాపు 20 లక్షల రూపాయలను దీనికోసం కేటాయించడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా చైర్పర్సన్ మేడం గారి చేతుల మీదుగా ఈరోజు ఈ భూమి పూజ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో ఇది ఎక్స్టెన్షన్ ఏరియా, నిరంతరం ఇది పెరుగుతున్నటువంటి చాలా డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతున్నటువంటి ఏరియా ఇది. కావున ఇదే విధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ముందుగా మనకు కావాల్సింది నీటి సదుపాయం ముఖ్యంగా ఉండాలి. ఆ నీటి సదుపాయం అనేది ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని చైర్పర్సన్ గారు, ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టితో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమంకు ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. అందుకు నేను మనస్ఫూర్తిగా మా 6వ వార్డు ప్రజలందరి తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అభివృద్ధిలో భాగంగా ఏదైతే 6వ వార్డుకి గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ ఏరియాని విజిట్ చేయడం కానీ జరిగింది. ఇక్కడ గౌరవ కౌన్సిల్ సభ్యులు ఇక్కడ పెరుగుతున్న ఏరియాకి మంచినీటి వసతి ముఖ్యంగా కావాలని చెప్పి అడగడం జరిగింది. అలాగే మా దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే వెంటనే ఇక్కడ ఏరియాకి మొత్తం ముందుగా మంచినీటి వసతి కావాలి అని చెప్పి కౌన్సిల్లో 15th ఫైనాన్స్ ద్వారా 20 లక్షల రూపాయలు, దాదాపు 1500 మీటర్లు మంచినీటి పైప్ లైన్ని ఇక్కడ ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ భూమి పూజ కానీ చేసి త్వరలోనే ఇక్కడ ప్రజలందరికీ మంచినీటి వసతి ఏర్పాటు చేసే విధంగా చర్యలైతే తీసుకున్నాము. అంతేకాకుండా నంద్యాల పట్టణం ప్రజలందరికీ ఏదైతే మంచినీటి వసతి కానివ్వండి, డ్రైన్స్, రోడ్స్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి వేగవంతం చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరియు మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో చేసి చూపిస్తున్నాము. కరోనా సమయంలో కానీ దాదాపు 2 సంవత్సరాలు ప్రజలందరూ ఇబ్బంది పడినావు కానీ ఎక్కడ సంక్షేమ పథకాలకు అలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆరోగ్యాలకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. దాని తర్వాత 3 సంవత్సరాలలో మళ్ళీ ముఖ్యంగా మున్సిపాలిటీలో కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి వేగవంతం చేసి 42 వార్డులలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాగే రాబోయే కాలంలో కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళకు కావాల్సిన వసతులు వీలైనంత వరకు త్వరలో చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలోని 39వ వార్డులలో 20 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ నంద్యాల పట్టణంలోని 42, 39 వార్డులలో 62 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్
మాబున్నిసా, కౌన్సిలర్స్ శిరీష, వెంకటలక్ష్మి, వార్డు ఇన్ఛార్జీలు కిరణ్ కుమార్, లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. 42 వార్డుల పరిధిలో శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయం సమీపంలో ఎంపీ నిధుల నుండి 42 లక్షలలో సీసీ రోడ్డు, అలాగే 39వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిధుల నుండి 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను చేపట్టడం జరిగింది. 39వ వార్డులో పని పూర్తి కావడానికి 4,80,000 రూపాయల అదనపు నిధులను కేటాయించాలని స్థానిక కౌన్సిలర్ వెంకటలక్ష్మి కోరారు. నిధులను మందులు చేయించడం, ఆ పనిని కూడా త్వరలో పూర్తి చేసి వార్డు ప్రజలకు అంకితం చేస్తామన్నారు. కిషోర్ కొంచెం వెనక్కి కిషోర్ ముందుకు పో సార్ ముందుకు రా కొంచెం నాకు సిగ్గు శరాలు లేవు చెప్పునా. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం నందు పుష్యమాస పౌర్ణమి పురస్కరించుకొని గురువారం ఆచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశీస్సులతో యోగానంద ఆధ్వర్యంలో ఉదయం అమ్మ స్ఫటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో గాంధీ అనిల్, రఘునాథ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పుష్యమాస పౌర్ణమి సందర్భంగా అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అనంతరం అమరయోగ వికాస కేంద్రంలో ప్రత్యేక హోమాలు జరుపుకున్నాము. ఇలాగే ఈ అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో, అమరయోగ వికాస కేంద్రంలో నిత్య హోమాలు జరుగుతూ ఉంటాయి. కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాము. నమస్తే. నంద్యాల ఓటు హక్కును చక్కగా సద్వినియోగం చేసుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సుమాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సుమాన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 84% ఓట్లు పోలయ్యే లక్ష్యాన్ని కలెక్టర్ నిర్దేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఓటింగ్ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వివరించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామని, గత 6 నెలల నుండి స్పష్టమైన పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేశామన్నారు. ఈ జాబితాలో చెంచులగూడెంలోని ఓటర్లు, వికలాంగత్వ ఓటర్లు, సీనియర్ సిటిజన్ ఓటర్లను చేర్చామన్నారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా యువతే ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఈ మేరకు యువ ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. సందర్భంగా 2011 నుంచి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనమందరం కూడా ప్రమాణం చేశాం. ఇప్పుడు నిష్పక్షపాతంగా కుల, మత, వర్గ విభేదాలు లేకుండా, ఎటువంటి ఒత్తిడులు లేకుండా అందరూ కూడా స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో పాల్గొనాలి, ఓటు వేయాలి. యంగర్ జనరేషన్ అంతా కూడా తప్పనిసరిగా అందరూ ఓటు నమోదు చేయించుకోవాలి, అందరూ కూడా ఓటు వేయాలి. మీరు అందరితో ఓటు వేయించాలి. ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా మీరు దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా ఈ మెసేజ్ అందరికీ కూడా తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సంబంధించిన ఆల్ పార్టిసిపెంట్స్కి స్పెషల్లీ, అదేవిధంగా
ఆల్ ఎలక్షన్ మెషినరీ సంబంధించిన ఆఫీషియల్స్కి ముందు అందరికీ కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలక్షన్ సంబంధించిన మీ అందరికీ తెలుసు, రాబోయే సమయంలో నెక్స్ట్ 2 to 3 monthsలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్తో పాటు మన అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉంటుంది. ఆ టైంలో ఫ్రీ, ఫేర్, ఎథికల్ ఓటింగ్ దాని మీద ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి less-than-18 ఉంటారు. మీకు ఇంకా 18 ఏజ్ దాటలేదు, దానికోసమే మీ పేరు ఈ రోజులో ఉండకపోవచ్చు. సో దానికి సంబంధించిన మీ పేరెంట్స్ అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళకి మెసేజ్ ఇంకా పాస్ చేయాలి. దాని ఎథికల్ ఓటింగ్ సంబంధించిన కానీ ఆ క్యాండిడేట్ ఎవరైతే మీ దగ్గర వస్తారో ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు మీకోసం మీరు పనిచేస్తారా లేదా ఖచ్చితంగా అది చూసి మాత్రమే మీరు ఓటు వేయాలి. ఎందుకంటే చాలా మంది ఎలక్షన్ టైంలో చాలా ప్రయత్నాలు చేస్తారు మీ ఓటు కోసం, కానీ ఆ ఓటు వాల్యూ మనం తెలుసుకొని దాని ప్రకారమే మనము ఆ బాధ్యతతో ఆ ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు స్కూల్ ఏజ్ నుంచి మీకు డెమోక్రసీ గురించి కానీ మీకు ఎలక్షన్స్ గురించి కానీ అవగాహన ఉంటే ఖచ్చితంగా రేపు మీరు 18 years దాటినాక మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతారు. కాబట్టి ప్రతి స్కూల్లో అదేవిధంగా ప్రతి కాలేజ్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఆ క్లబ్స్లో స్టూడెంట్స్తో పాటు అక్కడ ఉన్న టీచర్స్ కానీ అక్కడ ఉన్న బిఎల్ఓ కానీ వాళ్ళు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శిల్పా చక్రపాణి రెడ్డిపై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్. నిందితులను శిల్పా చక్రపాణి రెడ్డి కాపాడుతున్నారు భూమా అఖిల ప్రియ. గణతంత్ర దినోత్సవ వేడుకల కొరకు నిర్వహించిన పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. నంద్యాల 6వ వార్డులో అభివృద్ధికి శ్రీకారం. తాగునీటి సమస్య పరిష్కారం కోసం 20 లక్షలతో తాగునీటి పైప్ లైన్ కోసం భూమి పూజ చేసిన కౌన్సిలర్ పురందర్, మున్సిపల్ మాబునిసా. నంద్యాల పట్టణంలోని 39వ వార్డులలో 20 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ. నంద్యాల అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో పుష్యమాస పౌర్ణమి హోమాలు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.